ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీగా ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అంటే నిన్నటి రోజు బీజేపీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణను ఎన్నిక చేయడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ ఎన్నికనే స్పష్టంగా బీజేపీ యొక్క వైఖరిని తెలియజేస్తుంది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది కేవలం కర్నూలు అనేటువంటిది కాదు, దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఒకవైపు రాజ్యాంగం పైన దాడి జరుగుతూ ఉంది, రెండో వైపు అంబేద్కర్ పైన దాడి జరుగుతూ ఉంది. అంటే అంబేద్కర్ పైన దాడి, రాజ్యాంగం పైన దాడి అంటేనే అది హక్కుల పైన దాడి అని చెప్పేసి, దళితుల పైన దాడి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసే కరెక్ట్ 2022 జనవరి 27వ తారీఖున ఈ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన కౌతాలం మండలం కామవరంలో జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ దళితులని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఒక దుర్మార్గమైన ఘటనలో ఈ రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ముద్దాయిగా ఉన్నాడు. అంటే దళితులను చంపినటువంటి ఒక ముద్దాయిని ఏ రకంగా మీరు ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా మీరు నియమిస్తారు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే దళితుల్ని కొట్టే వాళ్ళను, తిట్టే వాళ్ళను, లేదు ఆ రకంగా చంపే వాళ్ళను మేము అధ్యక్షులుగా పెట్టుకుంటామని చెప్పేసి బీజేపీ పార్టీ ఆ రకంగా రాసిపోయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు ఏమో చనిపోయి ఆ కుటుంబాలు బాధాతత్వ హృదయంతో ఉంటే ఇప్పటిదాకా వాళ్ళకి అందించాల్సినటువంటి పరిహారం కూడా రానటువంటి పరిస్థితి. ఒకవైపు అమౌంట్, ఓ చిన్న ఉద్యోగాలు 2 ఇచ్చారు తప్ప ఇప్పటికీ ఎవరైతే ఆ దుర్మార్గమైన ఘటనలో మరణించినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్లకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారంగా వాళ్ళకి పెన్షన్ రావాల్సింది ఉంది. ఒక నెల పెన్షన్ 6,000 రూపాయలు ఇచ్చేసి ఆ రకంగా ఇప్పటిదాకా ఆ పెన్షన్ బంద్ చేశారు. 2 కుటుంబాలకు సంపూర్ణంగా పెన్షన్ ఇవ్వట్లేదు. రెండవది, ఎక్కడైతే అట్రాసిటీ ఘటన జరుగుతుందో దానికి 5 ఎకరాల భూమి అనేటువంటిది ఇవ్వాల్సింది ఉంది. ఇప్పటిదాకా భూమి అనేటువంటిది ఇవ్వలేదు. అదేవిధంగా 5 సెంట్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఇప్పటిదాకా ఆ ప్రయత్నము చేయలేదు. అంటే ఎక్కడైతే దళితులు ఇప్పటికీ దారుణమైన అవమానానికి గురి, దాడికి గురై, హత్యకు గురైనా అలాంటి వాళ్ళేమో ఆపన్న హస్తం దొరకక ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. రెండో వైపు దాడులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను రాజకీయ ఉన్నత పదవులు ఇచ్చే రకంగా మేము దాడులు చేస్తాం అని చెప్పడానికి ఆ రకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణన్ పెట్టుకోవడం అనేటువంటి జరిగింది. బీజేపీలో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు దళితులకు వ్యతిరేకమా, మీరు అనుకూలమా? దళితులపై దాడి చేసే వాళ్ళకు వ్యతిరేకమా, అనుకూలమా? కాబట్టి ఒకవైపు ఏమో ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళని పెట్టుకుంటారు, రెండో వైపు ఏమో ముసలి కన్నీరు కాచేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పేసి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.